ట్రైనింగ్ అయ్యి ఉంటాడు అనుకుంటాం కదా. నేను అందరం అదే అనుకుని మాస్టర్లతో సహా మేము అడిగాం. మీ అమ్మమ్మ గాని, అమ్మ గాని చేసిద్దా? మీ ఇంట్లో ఆవులు ఉన్నాయా అని అడిగాం. లేవు అన్నాడు. నువ్వు ఎక్కడైనా చూసావా? చూడలా. నువ్వు చేసావా? చేయలేదు. మరి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళగా ముందల చెయ్యికి ఎలా కట్టుకున్నాడు? ముందోడు ఎవడు కట్టుకోలా. ఇది ఎలా? ఆ రోజంతా నేను నిద్రపోలా. వాడు ఎలా నేర్చుకున్నాడు? వాడికి ఎలా పట్టుకున్నాడు దాన్ని? మీరెవరైనా చెప్పగలుగుతారా? రాబోయే కాలానికి విజయరామ్ గారు. మీరు చేసింది చూసి చేసుంటాడు అబ్బాయి. మొమెంట్ తెలియాలి. లెఫ్ట్ రైట్ వెనక్కి ముందుకు అనేది. ఒక చెయ్యి పైకి, ఒక చెయ్యి కిందకి ఉంటది దానికి. అది అక్కడ మెలితి పడిందంటే తిరగదది. స్విమ్మింగ్ సౌండ్ మా మనవరాలు 7 ఇయర్స్. స్విమ్మింగ్‌కి ఒక రిథమ్ వస్తది కదా! ఆ! సో, అలా పట్టుకొని చేస్తే ఏమన్నా వస్తదేమో అట్లా అనుకున్నాను. కొంచెం తేడా వచ్చినా మెలికి పడిపోద్దది. ఆడ తిప్పుతున్నంత సేపు మెలిక పడలా. ఎవ్వడింకా చూడలా. నేను బాగా చేస్తున్నా అనే ఫీలింగ్ లేదు. ఏకాగ్రత మాత్రం ఉండదు. స్వామి చేపిచ్చాడు అదంతే. చెప్పనా? పూర్వజన్మ సంస్కారం. 100%. లేకపోతే అది రాదది. రాదది. అది మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా చెప్తాడు. చిన్న చిన్న పిల్లలు ఘంటసాల గారు రాగాలు తీస్తారు. చూసారు కదా? చూసాం. వాళ్ళ నాన్న కూడా పుట్టలేదు. వాళ్ళ నాన్న ఘంటసాల చచ్చిపోయాక వాళ్ళ నాన్న పుట్టాడు. అలాంటి చిన్న పిల్లలు ఇలా తీస్తున్నారు ఆ రాగం. పూర్వజన్మే కదా! ఇది అంతే. దత్త శరణానంద మహారాజ్ అని రాజస్థాన్‌లో ఒక స్వామి ఉన్నాడని చెప్పాగా 2,60,000 ఆవులున్నాయని. ఆ స్వామిని అడుగుతా. స్వామి ఇంత శిల్ప సంపద పోతుంది. చేతివృత్తులు పోతున్నాయి. ఇయన్నీ ఎప్పుడవుతుంది స్వామి నెక్స్ట్ తరం ఇయన్నీ రాకపోతే ఎట్లా అంటే, ఒకడు పుడతాడని చెప్తాడు ఎప్పుడు ఆయన. ఒకడు పుడతాడంటాడాయన. ఇదేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. ఈడాడే. ఈడాడే. ఆ రోజు నాకు సమాధానం దొరికింది. ఇది ఎప్పుడు 5 ఏళ్ల క్రితం స్వామిని అడిగితే నాకు మొన్న సమాధానం దొరికింది. వాడేయడు. ఇంకొకటి ఆ రోజు జరిగిన విషయాల్లో 30 మందిని పిలిచాను. ఇంకొకడు 7, 8, 9 పిల్లల్ని పిలిచారు. వ్యవసాయం అనుబంధం ఉన్న పిల్లల్ని పంపించమని స్కూల్ వాళ్ళతో మాట్లాడా. వచ్చారు. మీరు భూమి మీదకొచ్చి 3000 రోజుల నుంచి 4500 రోజులైంది అని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడా. 3000 నుంచి 4500 రోజులైంది. మీ జీవితంలో ఇన్నాళ్ళు గడిపిన రోజుల్లో మధురమైన రోజు ఒకటుంటే చెప్పండి అని అడిగా. ఎవరు చెప్పలా. జ్ఞాపకం పెట్టుకుని మంచి రోజు ఒకటి చెప్పండి. మీరు ఈ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేశామని. ఎవరు చెప్పలా. ఒకడు